హనుమత్ వ్రతం కదా అండి, అసలు హనుమత్ వ్రతం ఎందుకు చేస్తారు, దాని విశిష్టత ఏంటని పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. హనుమత్ వ్రతం అంటే ఏంటండి, ఎందుకు చేస్తారు? శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు. స్వామివారు అన్ని విధాల ఐశ్వర్యప్రదాయకమైన కార్యక్రమాల్లో స్వామివారి సుందరాకాండ పారాయణ ఇలాంటి అమ్మవారిని వెతకడానికి వెళ్ళినప్పుడు స్వామివారిని స్తుతిస్తూ అక్కడ చేసిన ఒక విధమైన పూజాది కార్యక్రమం ఇది. ఆయనకి అన్ని విధాల స్తుతించి ఆయన స్వామివారి లంకకి, అమ్మవారి లంకలో ఉందని తెలుసుకున్నాక ఆయన వెళ్ళడానికి ఆయన్ని అందరూ స్తుతించగా స్వామివారు ఒక విధమైన ఆనందానికి గురైనప్పుడు వారందరూ ఆయన్ని అన్ని విధాల సీతమ్మ వారిని కనుక్కునే అర్హత మీకే ఉందని చెప్పి అక్కడ జామవంత స్వామి వాళ్ళందరూ స్వామివారిని స్తుతించారు. అప్పుడు ఈయనకి ఆ విధమైన అనుగ్రహం, ఆయన అనుగ్రహంతో స్వామివారికి విష్ణుమూర్తి అనుగ్రహంతో ఒక విధమైన బలం చేకూరింది. అందుకుని ఆయనకి హనుమద్ వ్రతం అనేది అప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేశారు. ఈ వ్రతానికి ఏ విధమైన పూజ చేయాలంటారు? ఏ విధమైన పూజ అంటే స్వామివారికి ప్రాతకాల అర్చనలో, స్వామివారికి అర్చన విధానంలో పంచామృత స్నపనం చేస్తాం, స్వామివారికి అభిషేకం చేస్తాం. ఇప్పుడు స్వామివారికి తర్వాత అర్చనా విధానం చేస్తాం, అలంకారం చేస్తాం. తర్వాత వచ్చేసి అందరూ జంటలతోటి కూర్చోబెట్టి ఇక్కడ సామూహికంగా స్వామివారి వ్రతం చేస్తాం. ఇక్కడ ఇది ఆనవాయితీగా ఒక 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆనవాయితీ, స్వామివారిని ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. వ్రతానికి తీసుకోవాల్సిన నియమనిష్టలు ఏమున్నాయి? స్వామివారికి అన్ని విధాలా కూడా నియమనిష్టలు అనేది ఎప్పుడు కొనసాగే విధానం. ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసరికి నిష్ఠ అనే విధానం ఎప్పుడూ కొనసాగాలి. ఎవరు మామూలుగా అన్ని విధాల స్థల స్నానాలు ఇవన్నీ కార్తీక మాసంలో మనం ఎంత నిష్టగా ఉంటామో ఈ ఒక్క పూజకి కూడా అంత నిష్టగా ఉండాలి. ఎందుకు చేస్తాం అనేది ఇంకో పర్యాయంలో ఏముందంటే, స్వామివారు శనీశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అయిన వాళ్ళు ఈ శని మహర్దశలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు స్వామివారికి ఈ ఆంజనేయ స్వామివారిని కొలిస్తే ఆ శని యొక్క ప్రభావం వారి మీద పడకుండా చూసే ప్రధాన కారణం కూడా ఈ హనుమద్ వ్రతానికి ఉంది. అది లోక మనుగడలో ఉంది. అది ముందు చెప్తారు. శని మహర్దశలు అలాంటివన్నీ కూడా స్వామివారిని కొలిస్తే ఈ శని మహర్దశ వల్ల వచ్చే ఇబ్బందులు, శనీశ్వరుడు వల్ల ఒక విధమైన ఇబ్బందులు కలిగేవన్నీ కూడా ఈ ఆంజనేయ స్వామి తప్పించడం జరుగుతుంది. అందుకని స్వామివారిని ఎక్కువగా కొలుస్తారు ఈ వ్రతం రోజు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో కొత్తూరు సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం భక్తుల పాలిట కల్పతరువు. మహిమాన్వితమైన ఈ ఆలయంలో ప్రతి ఏటా మార్గశిర మాసంలో హనుమత్ వ్రతం అత్యంత వైభవంగా జరుగుతుంది. సాక్షాత్తు ఆ వాయుపుత్రుడు ఇక్కడ అభయం ఇచ్చే స్వామిగా దర్శనమిస్తూ భక్తుల కోరికలు తీరుస్తున్నారు. హనుమత్ వ్రతం రోజున స్వామివారిని తమలపాకులు, సింధూరం మరియు అరటి పండ్లతో విశేషంగా అలంకరించారు. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుంటే శని ప్రభావం, గ్రహపీడాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. వ్రత సమయంలో భక్తులు 13 ముడులతో కూడిన పవిత్రమైన తోరాన్ని ధరించి స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. ఆచండ ఆలయంలో జరిగే సామూహిక హనుమత్ వ్రతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. ఓం నమో హనుమతే నమః అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. స్వామివారికి ఇష్టమైన అప్పాలు, వడలను నైవేద్యంగా సమర్పించి భక్తులకు ప్రసాదంగా పంచారు. గంధం, పుష్పాలు, అక్షతలతో ఆచరించే ఈ వ్రతం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. పూర్వం పాండవులు కూడా కష్టాల నుండి గట్టెక్కడానికి ఈ హనుమత్ వ్రతాన్ని ఆచరించారని పురాణాలు చెబుతున్నాయి. ఆచంట అభయాంజనేయ స్వామి వారి కరుణాకటాక్ష వీక్షణలు మనపై ఉంటే ఏ కార్యమైనా విజయవంతమవుతుంది. ధైర్యానికి, బలానికి, బుద్ధికి ప్రతీక అయిన హనుమంతుని ఈ క్షేత్రంలో పూజిస్తే పిల్లలకు విద్యాబుద్ధులు అప్పుతాయి. స్వామివారి పాదాల చెంత నిశ్చల భక్తితో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడి భక్తుల అనుభవం. వ్రత సమాప్తిలో స్వామివారికి ఇచ్చే హారతి దర్శనం భక్తులకు కనులకు ఒక దివ్యమైన అనుభూతిని ఇస్తుంది. ఆచంట గ్రామ ప్రజలకే కాకుండా
చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. నిత్యం ధూపదీప నైవేద్యాలతో అలరారే ఈ ఆలయంలో హనుమత్ వ్రతం ఒక పవిత్రమైన ఉత్సవం. స్వామివారి అనుగ్రహం వల్ల గ్రామం సుభిక్షంగా, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. జై బజరంగబలి, ఆచంట అభయాంజనేయ స్వామికి జై అంటూ భక్తులు భక్తి పారవస్యంతో స్వామిని కీర్తించారు. ఈరోజు జరుగుతున్నటువంటి స్వామివారికి జరుగుతున్న అభిషేకాన్ని ప్రత్యేకంగా వీక్షించండి. ఏతావానస్య మహిమాతో అధ్యాయాగుష్య పూరుషా భాదోహస్య భవాత్మనాదతో విశ్వంజిజ్ఞామతో శాసనానస్య వీరస్మాః విరాళయాయతాగాయోని పూరుషా జాతో అత్యురిస్తదా స్వస్యాద్భూమిమదో బృహత్ పురుషేణ విజాః దేవాయుష్ణవతస్మదావసున్నోస్య వీరాజ్ఞో గ్రీష్మయుద్మస్సరద్దవిః పాలు గ్రీష్మయుద్మస్సరద్దవిః సప్తాస్యా సంవరిదయః సప్తసమిదకృతాః దేవాయుజ్యజ్యం ధర్మాణః అబద్ధం పురుషం వసుందం యజ్ఞం పరిహి ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవాయంతః సాధ్యార్షస్య తస్మాజ్ఞాః సర్వదార్యస్వామాని జజ్ఞిరే చందాగుం విజజ్ఞరే తస్మాజ్ఞానాయావయః పురుషం జనదః సదిదావ్యకల్పయన్ ముఖం యమస్తిగౌ బాహో కామూరోపాదాముస్యేతే బ్రాహ్మణో ఆస్యముఖమాసేత్ బాహో రాజన్యక్రదః ఊరో నదస్యేత్రైస్యావప్యాగం సూత్రోజాయత చంద్రమాం మనసో జాతః చక్షా సూర్యోజాయత ముఖాదిత్రస్యాగ్నిస్యాత్రాణాత్వైర్జాయత నాభ్యాసేదంతరిక్షం జ్యేష్ఠోత్సవ సమోత్తదా స్వాభ్యాం నోరన్నిసహస్రాత్మనా లోకాత్మకం సర్వాణి రూపాణి జానా చక్రప్రవృత్తాత్మనే సహస్రసహస్రమేవం విత్తాన్నముదే హోదే నాణ్యప్రదాయనాయుజ్యతే యజ్ఞేన యజ్ఞేన దేవాస్తాని ధర్మాణి ప్రమాణ్యాసందేహనాకం మహిమానస్యంతే తత్ర పూర్వయస్సాధ్యాస్తంది దేవాభ్యస్సంప్రదప్రదేయేన సాస్య విశ్వకర్మణస్సమోత్తదాదే తస్యత్వస్తాని తదద్రూపమేదేన పురుషస్య విశ్వమాజానమగ్రే ఏదామేకం పురుషం మహాన్నమాదిత్యవర్ణం నమస్కారే సర్వాణి రూపాణి నిజజ్జదేరానామాని కృత్వా విరక్తిరాస్తే ధాతా ప్రస్తాజ్యముదాజహారా శక్తిర్విరుద్ధాత్మనిర్సస్యరసః తదేవం విత్తానమృదేవోదే నాణ్యపన్నాభిజయనాయ పుణ్యాపృష్టర్నిగత్తేర్గः అజాయమానో బహుదా విజాయతే తస్మినేనాత్మనిజానంతి యోనిస్మ పరేజేనాం ఫలమిష్యన్తి వేదసా యో దేవేభ్యానమదే యో దేవానాం పురోహితాభూర్వో యో దేవేభ్యో జగः నమో రుద్రాయ బ్రాహ్మణే రుద్రం బ్రాహ్మ్యం జనేంద్రः దేవాగ్రేణ ప్రవర్ణ్యస్యైవ బ్రాహ్మణో విద్యాతస్య దేవాः సంస్కృతే వేశ్యతే లక్ష్మీస్య వత్యో రాత్రేవాస్య నక్షత్రాణి రూపం అస్మినో జాగ్రో యస్తం మణిజానాం సర్వం మణిజానాం ఓం పంచభ్యో రామణేమహే జాతం యజ్ఞయ జాతం యజ్ఞవదే దైవే స్వస్య స్మః స్వస్తిర్మానుజేభ్యామోద్భక్తిగాతువేషజం తత్వాస్తత్పదే సత్యపుష్పదే ఓం శాంతి 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 ఓం రామణేమహే స్వాదేవి యజ్ఞో రామణేమహే జాతం యజ్ఞయ జాతం యజ్ఞవదే దైవే స్వస్తిరస్మః స్వస్తిర్మానుజేభ్యాం ఓర్ధ్వంజిగాతువేషజం తత్వాస్తత్పదే సత్యపుష్పదే ఓం శాంతి పరమే మంత్రస్య గోవింద శ్రీరామ రామ దేవాయ వారేణ సంసకవీనాం పద్యం పద్యోపేత శరణ్య భూయా భవత్వే భువనస్య మధ్యే స్నాయేదేం సంగతం వారిణా స్నాపయామి ఓం దత్తాయేత్వా వాయవస్తోపాయవస్తద్దేవో వత్సవితా ప్రార్థయతో శాస్త్రతమాయ గణనాభ్యాయత్వమగ్నియా దేవభాగాముదయస్యావతీర్ణమేవాయక్ష మానస్యేన ఈశతమాగసుకం శ్రోతం తస్యేదిర్పరిభావనత్వ ఓం నమో భగవతే వాసుదేవాయ
దేవోవస్సవితా ప్రాప్యతు శ్రేష్ఠతమాయ కర్మణాభ్యాయత్వమజ్ఞ దేవభాగామూరజస్పతి ప్రయస్పతి ప్రజాపతీరణమేవాక్ష్మమానస్యేన ఏతమాగసకంసో స్వప్రస్య హేతి పరిభోవనక్తు పరిద్వేషస్య వృమతిర్గాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవోవస్సవితా ప్రాప్యతు శ్రేష్ఠతమాయ కర్మణాభ్యాయత్వమజ్ఞ దేవభాగామూరజస్పతి నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. శ్రేష్ఠతమాయ కర్మణాభ్యాయ శర్కరాహం శర్కరా నాగముజో వై శర్కరా శర్కరా పరిమిణోదే విష్ణుపదే పరమే స్వరూపలామణ్యస్మాకరి శ్రీ అభయ వరదాస్తాభ్యాం. గోవింద 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 శ్రీచందనం సమర్పయామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం నమో వీరాంజనేయ నమః. ఓం నమస్తే అంజనీ పుత్రాయ లక్ష్మణ ప్రాణదాతాయ శ్రీరామచేన ధురంధరాయ. ఓం నమో వీరాంజనేయ నమః. లక్ష్మణ ప్రాణదాతాయ శ్రీరామచేన ధురంధరాయ. ఓం నమో వీరాంజనేయ నమః. నమస్తేస్తు మహావీర నమస్తే వాయునందన విలోక కృపాయ నిత్యమం రాహిమాం భక్తవత్సల అంజనా గర్భ సంభాత రామ కార్యాది సంపన ప్రతో కృతా భాషా రక్షమం ప్రతివత్సరం సమస్త లోక సాక్షస సమస్త సుర వందిత సీత సమేత శ్రీరామ పాద చేవదురుందర. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై వీరాంజనేయ. జై జై
पुरुषं मारिणा स्नापयामि ॐ मदवै पुरुषो नारायणः कामयता प्रजा सृजेते नारायणात् प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च कम्बायुज्योतिरापः पृथिवी विश्वस्य धारिणे नारायणात् प्राणो जायते ॐ मदवै पुरुषो नारायणो कामयता गोविन्दा श्रीरामचन्द्रमूर्ति की श्री सीता महालक्ष्मी की हनुमत सीताराम लक्ष्मण भरत शत्रुघ्न समेत सीताराम स्वामी की श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम व्याधि शोर भय दुर्भिक्ष अनावृष्टि राज्यमाराधि सर्वोपद्रव सांशद्धं श्री अभयांजनेय स्वामी कृपा कटाक्षेण वीक्षणं कृत्वा इति मां रक्षतु गोविंद 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 प्रेम वातोस्यां नरो यत्र देवैव वदन्ति विक्रमस्य सहि वन्दरिता सत्यस्वरूप स्वरूपलावण्यरत्नाकरेति परिपूर्णदेशे श्रीलक्ष्मीनारायणप्रसादेन सदाधारं प्रियगम्यशेत विचक्रमाणस्ते दौर्गायो विष्णोर्नकं वीर्याणि प्रयोजय प्रान्तिवानि मेर्जान्त्योस्मायत्पुकं चक्रमाणस्ते गोविन्दाय नमः ॐ विष्णोपदे परमे मन्दोत्सह ॐ आञ्जनेयाय नमः महावीराय नमः हनुमते नमः मारुतात्मयाय नमः तत्त्वज्ञानप्रदाय नमः सीतादेवी मंत्रप्रदायकाय नमः सौगुणस्येत्रे नमः सर्वमाय विभञ्जने नमः सर्वबन्धविच्छिन्ने नमः रक्षाविध्वंसकारकाय नमः परविद्यापराहराय नमः परशौर्यविनाशिने नमः परमयन्त्रनिवारकर्ते नमः परमयन्त्रप्रभेदिकाय नमः सर्वग्रहविनाशिने नमः हेमसेन सहायकृते नमः सर्वदुःखहराय नमः सर्वलोकचारिणे नमः मनोजवाय नमः भार्यात्ममूलस्थानाय नमः सर्वयन्त्रात्मकाय नमः कपीश्वराय नमः महाकाय नमः सर्वरोगहराय नमः प्रभवे नमः मनसिद्धिकराय नमः सर्वयुक्तसंप्रदायकाय नमः कपिजनानायकाय नमः भविष्यचतुराननाय नमः कुमार ब्रह्मचारिणे नमः रत्नकुण्डलदीप्तिमते नमः सज्जलद्वारसन्नप्तमानसरामचन्द्राय नमः शाश्वताय नमः राजीवलोचनाय नमः राजेन्द्राय नमः मृगपुङ्गवाय नमः जगद्गुरवे नमः ताटङ्कान्तकाय नमः वेदान्तसाराय नमः वेदान्तुल्ये नमः भवरोगस्य भेषजाय नमः दोषणाय नमः लक्षणप्राणदात्रे नमः सदाधारिणे नमः लक्ष्मीस्वरूपाय नमः वेदान्तवेद्याय नमः महासेनाग्रज्ञाय नमः सत्यस्वरूपस्वरूपलावण्यरत्नाकरेति परिपूर्णदेशे श्री अभयवरदास्ताभ्यां श्री अभयाञ्जनेश्वरस्वामिने नमः शतनाम संवत्सराष्टोत्तर शतनाम संवत्सरं नमि नमस्कारां समर्पयामि विष्णोपदे परमे मन्दोत्सह सत्यस्वरूपस्वरूपलावण्यरत्नाकरेति परिपूर्णदेशे गोविन्द गोविन्द गोविन्दाय नमः सदा विष्णोपदे परमे मन्दोत्सह सत्यस्वरूपस्वरूपलावण्य
తదాస్తం విక్రమాణ శ్రీదోర్గే ఓం భూర్భువః పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో కచేరీ సెంటర్ లో వేయించేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఉన్నామండి. ఈ రోజు హనుమత్ వ్రతం సందర్భంగా ఈ స్వామివారి దర్శనం మీ అందరి కోసం. హనుమత్ వ్రతం సందర్భంగా ఈ రోజు స్వామివారికి విశిష్ట పూజలు అయితే నిర్వహించారండి. గంగ సింధూరం, తమలపాకుల పూజ, అలానే విశేష అభిషేకాలు కూడా స్వామివారికి నిర్వహించడం జరిగింది. స్వామివారిని మీరందరూ కూడా దర్శించుకోండి. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.